గత 5 ఏళ్లలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్నో అక్రమాలు జరిగాయి. నాటి వీసీ ప్రసాద్ రెడ్డి నిబంధనలు పట్టించుకోకుండా చట్టాలను ఉల్లంఘిస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అధికారంలోకి వస్తే వర్సిటీని ప్రక్షాళన చేయడంతో పాటు ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విచారణ జరిపిస్తామని అప్పట్లో మంత్రి లోకేష్ ప్రకటించారు. రేపు ఆయన వర్సిటీకి వెళ్తుండడంతో ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ రేపు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా ఆయన వర్సిటీలో అవకతవకలపైన, గత పాలకుల విధానాలపైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి సంస్థానంలో భావించే అడ్డగోలు కార్యకలాపాలకు వేదికగా మార్చారంటూ విమర్శించారు. తమ అధికారంలోకి వస్తే వర్సిటీని ప్రక్షాళన చేయడంతో పాటు ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విచారణ జరిపిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోకేష్ పర్యటనపై వర్సిటీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూనివర్సిటీలో గడిచిన 5 ఏళ్లలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నాటి వీసీ ప్రసాద్ రెడ్డి తనకిష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ వచ్చారు. నిబంధనలు పట్టించుకోకుండా చట్టాలను ఉల్లంఘిస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అడ్డగోలుగా నియామకాలు చేపట్టడంతో పాటు అస్మదీయులకు పదవులు పందారం చేశారు. రాష్ట్రంలో మరే వర్సిటీలో లేని విధంగా ఎయిడెడ్ ఫ్యాకల్టీని తీసుకున్నారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న అనేక కోర్సులను అడ్మిషన్లు తగ్గాయని కారణాన్ని చూపించి ఎత్తేశారు. కోర్సులతో పాటు ఆయా విభాగాల్లో పనిచేసే గెస్ట్ ఫ్యాకల్టీని కూడా నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేశారు. ఈ వ్యవహారాలన్నింటినీ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందటాన్ని చాలా మంది గౌరవంగా భావిస్తున్నారు. అటువంటి వారి ఆశను సొమ్ము చేసుకునే ప్రయత్నాన్ని గత పాలకులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనకు కావాల్సిన వారికి పదవులు, గిట్టని వారికి వేధింపులు అన్న చందంగా ప్రసాద్ రెడ్డి పాలన సాగింది. గతంలో ఇబ్బందులు పడిన ఎంతో మంది ఉద్యోగులు మంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీని విధుల్లోకి తీసుకోవాలంటూ కోరబోతున్నారు. ఏయూలో జరిగిన వ్యవహారాలపై విచారణకు ఆదేశిస్తారా లేదా అని ఎదురుచూస్తున్న వర్సిటీ ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి పర్యటనలో తగిన స్పష్టత లభిస్తుందని భావిస్తున్నారు.